కాబట్టి మేము మాటలు అంటలేము కానీ రేవంత్ రెడ్డి గారిని బుడ్డర్ ఖాన్ అని నిజంగా కూడా ఈ శాస్త్రాలన్నీ కూడా బుడ్డర్ ఖాన్ శాస్త్రాలే చేస్తున్నాడు. ఒకసారి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఇక అది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ షర్టు మీదకి వెళ్ళి ఆ షర్టుకు, ఆ షర్టు మీదకి వెళ్ళి ఈ షర్టు మీదకి దునుకుడే దానికి లక్ష్యం ఉంటుంది తప్ప మరి కొబ్బరి చిప్ప దొరికింది దీన్ని ఏదైనా మంచిగా వాడదాం, నేను దీన్ని 10 మందికి పెడదామనే ఆలోచన కోతికి ఎప్పుడు ఉండదు. ఆయనతో చిప్పలు ముక్కలు చేసి మందిరెత్తి మీద పడేస్తాయి అన్నట్టు. ఇవాళ ఈ బుడ్డర్ ఖాన్ కూడా గదే చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి విషయంలో కానీ, రిజర్వేషన్ల అమలు విషయంలో కానీ, రిజర్వేషన్ల ప్రాతిపదికన అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంలో కానీ పెద్దపీట వేస్తూ వచ్చింది. 54 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎన్నడన్నా అంబేద్కర్ గారి గురించి పార్లమెంటులో ఒక్కనాడు పొగిడి మాట్లాడినరా కాంగ్రెస్ పార్టీ నాయకులు? సమాధానం చెప్పాలి మాకు. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఎన్నడన్నా పార్లమెంటు పరిసరాలలో పెట్టినరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? సమాధానం చెప్పాలి. ఇవాళ 10 సంవత్సరాలలో మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తీసుకుపోయి పార్లమెంట్ ఆవరణలో పెట్టినాం. భారతీయ జనతా పార్టీగా మేము గౌరవించినాం అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంకి మర్యాద ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీలకు 27 మందికి కేంద్ర మంత్రి పదవులను ఇచ్చినాం, ఎస్టీలకు 8 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం, ఎస్సీలకు 12 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం, మహిళలకు 12 మందికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ ఈ రేషియోలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కానీ అవకాశాలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? చెప్పాలి. అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారు పార్లమెంటులో రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడితే బలవంతంగా ఆయనతోటి మంత్రివర్గానికి రాజీనామా చేయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయన మనసు నొచ్చుకొని హ్యూమిలియేషన్కు గురై అవమానించబడి మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి బయట నుంచి పోటీ చేస్తే ఎన్నికల్లో ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, అంబేద్కర్ గారి పట్ల మాకు గౌరవం ఉన్నది. అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టి వచ్చి కూడా ఈ రిజర్వేషన్లను రద్దు చేద్దామంటే కూడా మేము రద్దు చేయము అని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి హోదాలో చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఇంకెవరు సమాధానం చెప్పాలా మీకు? మీ బుడ్డర్ ఖాన్ లెక్క అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు కదా నరేంద్ర మోడీ గారు. 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తాం, డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ చేస్తాం, రాగానే మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, ఎంపీ ఎలక్షన్లు పోతున్నాయి, మళ్ళీ ఆగస్టు 15. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు అడిగేటోడు ఎవడుంటాడు? తెలంగాణ ప్రజల నెత్తి మీద చిప్ప పెట్టచ్చని ఆలోచన. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీ లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం, మీ బలహీనతలను కప్పిపుచ్చుకోవడం కోసం మీరెక్కడికి ఎన్నికల్లోకి పోయినా కూడా ప్రజలు 6 గ్యారెంటీల విషయాన్ని అడుగుతారని చెప్పి దానికి సమాధానం చెప్పుకునేటువంటి ముఖం లేక ఇవాళ మీరు ఈ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా చెప్తున్నాం, బీసీలకు న్యాయబద్ధంగా వచ్చేటటువంటి రిజర్వేషన్లో 4% రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే గౌరవ సుప్రీంకోర్టు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయకూడదు అని తీర్పిస్తే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచి సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించి మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆనాడు 2011లో వాళ్ళ యూపీఏ గవర్నమెంట్లో మతహింస చట్టం తెద్దామని చూసిండ్రు. మతహింస బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు భారతీయ జనతా పార్టీ అడ్డుపడకపోతే మతహింస బిల్లు కూడా వచ్చు ఈ పార్టీకి భారతదేశంలో. వీళ్ళు మర్చిపోతున్నారు ఇవన్నీ.
మతాలకు రిజర్వేషన్లు పెట్టింది మీరు, మతహింస బిల్లు పెట్టింది మీరు, ఓట్ల కోసం ఒక మతం పెట్టినటువంటి పార్టీని ఎంబడేసుకొని తిరిగేది మీరు, ఎంఐఎం లాంటి పార్టీని ప్రోత్సహించేది మీరు. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల అనేక మంది బీసీ నాయకులు అవకాశాలను కోల్పోయినారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, అన్ని పార్టీలకు కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ విషయం? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు కూడా. రేవంత్ రెడ్డి గారిది టీడీపీ డిఎన్ఏ, అది సమైక్యాంధ్ర డిఎన్ఏ. టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగి రియల్ ఎస్టేట్ దందాలు చేసి గుంపు మేస్త్రి పనొస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గా పని మాత్రమే చేస్తున్నాడు. భూములు కొని భూములు అమ్ముకునుడే రాష్ట్రాన్ని పరిపాలించడం అనుకుంటున్నాడు తప్ప ఆయనకు మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిపాలించింది, మత రిజర్వేషన్లను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను గతంలో ఎంఐఎం లాంటి పార్టీలు ఎట్లా తన్నినై ఎట్లా ఉరికిచ్చిండ్రు అనే విషయం తెలియదు ఆయనకు. ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు షబ్బీర్ అలీ గారు. షబ్బీర్ అలీ గారు గతంలో తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్లను పాత బస్తీలో ఊరేగిస్తే పోయి ఆ ఊరేగింపులో పాల్గొన్నాడు. తీవ్రవాదులకు సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం మతపరమైనటువంటి ఓట్ల కోసం. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు పాత బస్తీలకు పోతే లాఠీలు పట్టుకొని ఎంబడబడ్డాడు ఓవైసీ. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎంబడి, మంత్రి ఎంబడి, నా పర్మిషన్ లేకుండా అట్లెట్లా వస్తావు నువ్వు పాత బస్తీలకని. ఇవన్నీ యాదుకుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మొదలు తెలితే కదా చరిత్ర చదువుకోవాలన్నటువంటి జ్ఞానం ఉంటే, ముఖ్యమంత్రిని నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నా అనే సోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచన చేస్తారు. కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇస్తే నేను నా కుటుంబం అన్నటువంటి స్థాయిలో విపరీతమైనటువంటి అహంకారం నెత్తికెక్కితే ప్రజలు దించి ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టారు. ఆయన అహంకారం తెలవడానికి 10 ఏళ్ళు పట్టింది ప్రజలకి. కానీ రేవంత్ రెడ్డి గారి అహంకారం తెలవడానికి 4 నెలలే సరిపోయింది. 4 నెలలకే రేవంత్ రెడ్డి గారు ఎంత అహంకారం చూపియాలనో అంత అహంకారం చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా అక్కజెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా మేము చెప్తున్నాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటుంది. మీకు అన్యాయం చేసి బీసీల పర్సంటేజ్ని తీసి ముస్లింలకు ఏదైతే ఇచ్చినారో ఆ ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేసి మీ వాటా మీకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ మీకు అన్యాయం చేసి మీ వాటాను తీసి ముస్లింలకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళ మన సంపదలో ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా తీసి ఇవాళ ముస్లింల